ద్యుతిమానేతదఖ్యాయ రామో వానర సంవృతః హృష్టపృష్ట జనాకీర్ణమయోధ్యాం ప్రవివేశః. తేజోవంతుడైన శ్రీరాముడు అలా జరిగిన విషయాలను గుర్తు చేసుకుని ముచ్చటిస్తూ ఉల్లాసభరితమైన ప్రజలతో వానరులతో కలిసి అయోధ్యలోకి ప్రవేశించారు. తతో హెభృత్యన్ పౌరాః పతాకాస్తే గృహే గృహే. తదుపరి పౌరులందరూ తమ తమ ఇండ్లపై జెండాలను ఎగరవేశారు. ఐక్ష్వాకాదుషితం రమ్యమాససాద పితుర్గృహం. ముందుగా శ్రీరాముడు తన నాన్నగారు దశరథ మహారాజు నివసించినటువంటి అందమైన ఇక్ష్వాకరాజ మందిరానికి చేరుకున్నారు. అథ బ్రవిద్రాజపుత్రో భరతం ధర్మిణాంబరం అర్థోపహితయా వాచా మధురం రఘునందనః పితుర్భవనమాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయీమభివాద్య చ. అప్పుడు రాజకుమారుడైన ఆ రఘునందనుడు మహాత్ముడైన తన తండ్రి దశరథ మహారాజు యొక్క భవనానికి చేరుకొని కౌసల్య సుమిత్ర కైకేయులకు నమస్కరించి ధర్మాత్మలలో అగ్రగణ్యుడైన భరతునితో అర్థవంతమైన మాటలను మధురంగా ఇలా చెబుతున్నారు. యచ్చ యద్భవనం శ్రేష్టం సా అశోకవనికం మహత్ ముక్తా వైడూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ. ఓ భరత, ముత్య వైడూర్యములతో పొదగబడి అశోక చెట్లతో అలరాలుతున్న నా ఈ మహోన్నతమైన రాజభవనాన్ని సుగ్రీవునకు ఉండటానికి విడిదిగా ఇవ్వు. తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్య విక్రమః హస్తే గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయం. తన అన్న శ్రీరాముని మాటలు వినగానే సత్య విక్రముడైన ఆ భరతుడు సుగ్రీవుని చెయ్యి పట్టుకొని ఆ ఇంటిలోకి తీసుకువచ్చారు. తతస్థైల ప్రదీపాంచ పర్యంకాస్త రణాని చ గృహీత్వా వివసుః క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః. అప్పుడు శత్రుఘ్నుని ఆజ్ఞ ప్రకారం కొంతమంది వ్యక్తులు త్వరగా నూనె దీపాలు, మంచాలు మరియు చాపలు తీసుకువచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. శత్రుఘ్నుడు సుగ్రీవునకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయా ప్రభో. మహా తేజస్సు కలిగిన భరతుడు సుగ్రీవునితో ఇలా అంటున్నారు. ఓ ప్రభు, శ్రీరాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమని దూతలను ఆదేశించండి. సౌవర్ణాన్ వానరేంద్రాణం చతుర్నాం చతురోఘటాన్ దదౌ క్షిప్రం సా సుగ్రీవః సర్వరత్న విభూషితాన్. అప్పుడు వెంటనే సుగ్రీవుడు రత్నాలు పొదిగిన 4 బంగారు పాత్రలను 4 వానర నాయకులకు ఇచ్చి వారితో అంటున్నారు.